వెల్కమ్ టు ఐఏసీఈ. సో ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ మాక్ టెస్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ ఈ కామర్స్ వెబ్సైట్? ఈ కింది వాటిలో ఏది ఈ కామర్స్ వెబ్సైట్ కాదంటున్నారు. ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, గూగుల్ మ్యాప్స్, ఊబర్ ఉన్నాయి. సో మనకి ఆన్సర్ వచ్చేసి గూగుల్ మ్యాప్స్. సో గూగుల్ మ్యాప్స్ అనేది మనకి ఈ కామర్స్ వెబ్సైట్ కాదు. సో జనరల్గా ఈ కామర్స్ వెబ్సైట్లో మనకి స్విగ్గీ, ఫ్లిప్కార్ట్, ఊబర్ అనేవి ఉంటాయి. సో అయితే స్విగ్గీ, ఫ్లిప్కార్ట్ వచ్చేసి ఎస్పెషల్లీ ఇండియన్స్ ఎస్టాబ్లిష్ చేసినవి. అండ్ ఇది వచ్చేసి మనకి సంజయ్ బన్సాల్ అండ్ బిన్నీ బన్సాల్. సంజయ్ బన్సాల్, బిన్నీ బన్సాల్ ఇద్దరు ఈ ఫ్లిప్కార్ట్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడున్న ఈ కామర్స్ ఇండస్ట్రీలో సో ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఈ రెండు కూడా చాలా ఎక్కువ పాపులర్ వెబ్సైట్స్ అని చెప్పాలి, ఎక్కువ పాపులర్ ఈ కామర్స్ వెబ్సైట్స్. సో దీన్ని స్థాపించిన వ్యక్తి సంజయ్ బన్సాల్ అండ్ బిన్నీ బన్సాల్. అలియా భట్ అండ్ రణ్వీర్ కపూర్ వీళ్ళిద్దరూ కూడా బ్రాండ్ అంబాసిడర్గా ఇప్పుడు ఫ్లిప్కార్ట్కి వర్క్ చేస్తున్నారు. ఇక్కడ మాత్రం ఈ కామర్స్ వెబ్సైట్ కానిది ఏది అంటే దట్ ఈస్ అ గూగుల్ మ్యాప్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. When was the India's national song Vande Mataram sung for the first time a political association అని అడుగుతున్నారు. సో యాక్చువల్గా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ఏంటంటే 1885లో ఫస్ట్ టైం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశమైంది, ఎస్టాబ్లిష్ అయింది. దాన్ని ముఖ్యంగా ఎక్కడ జరిగింది అంటే బాంబే. ఇది ఆల్రెడీ మీకు తెలుసు. సో దాని తర్వాత 1886లో మనకి ఎక్కడ జరిగింది అంటే దట్ ఈస్ ఇన్ కలకత్తా. ఫస్ట్ రెండు సమావేశాలు చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆర్ఆర్సీ లాంటి ఎగ్జామ్స్కి, ఎస్ఎస్సికి, ఆర్ఆర్సీకి ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ ఎక్కువగా మనం ప్రీవియస్ దాంట్లో చూసి ఉన్నాం. అయితే ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే 1885లో విమేష్ చంద్ర బెనర్జీ బాంబే అధ్యక్షతన ఐఎన్సీ కండక్ట్ చేశారు. అండ్ దాదాబాయి నవరోజీ టైంలో కలకత్తాలో 1886లో రెండవ ఐఎన్సీ అనేది సమావేశం జరిగింది. దాని తర్వాత చూసుకుంటే మనకి 1896 అనేది ఐఎన్సీ సెక్షన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఈ ఐఎన్సీ సెక్షన్లో మొట్టమొదటిసారిగా వందే మాతరం అనే సాంగ్ని ఆలపించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ వందే మాతరం సాంగ్ ఆలపించినప్పుడు దీన్ని ఎవరు రాశారని అడిగే క్వశ్చన్ కూడా ఉంటుంది మనకి. బంకిం చంద్ర చటర్జీ. సో బంకిం చంద్ర చటర్జీ ఏ బుక్ నుంచి ఈ వందే మాతరం అనేది తీసుకున్నారు అంటే ఆనందమఠ్. నెక్స్ట్ అలాగే మనకి ఈ టైంలో రహీమతుల్లా మొహమ్మద్ సైని అధ్యక్షత వహించారు. దీనికి రహీమతుల్లా మొహమ్మద్ సైని 1896లో కలకత్తాలోనే ఈ సమావేశం జరిగింది. సో అక్కడ బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆనంద్ మఠ్లోంచి సో ఈ ఐఎన్సీ సెక్షన్లో జరిగిన దాంట్లో వందే మాత్రాన్ని ఆలపించడం జరిగింది. సో ఇది ఇక్కడ ఇంపార్టెన్స్. దాని తర్వాత 1900లో ఎటువంటి ఇంపార్టెంట్ ఐఎన్సీ కాంగ్రెస్ సెక్షన్ లేదు. సో దాని తర్వాత 1903లో కూడా ఎటువంటి ఇంపార్టెంట్ ఐఎన్సీ కాంగ్రెస్ సెక్షన్ లేదు. నెక్స్ట్ 1911 వచ్చేటప్పటికి ఇంపార్టెంట్గా ఇక్కడ జరిగింది ఏంటంటే 1911 ఐఎన్సీలో మొట్టమొదటిగా జనగణమన సాంగ్ని జనగణమన ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఆర్ పాడింది ఎప్పుడు అంటే 1911 ఐఎన్సీ సెక్షన్. ఇది కూడా కలకత్తానే. సో ఈ సెక్షన్లో మనకి జనగణమన అనే దాన్ని ఆలపించడం జరిగింది. దీనికి అధ్యక్షులుగా ఉన్నది ఎవరు అంటే బిఎన్ దార్. సో బిఎన్ దార్ ఈజ్ అ మెయిన్ అధ్యక్షత వహించింది కలకత్తాలో జనగణమన. సో జనగణమన రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్ అండ్ వందే మాత్రం ఆనంద్ మఠ్ అది బంకిం చంద్ర చటర్జీ రాశారు. ఆల్రెడీ 1924 గురించి మీకు తెలుసు. 1924 కాన్పూర్ గాంధీ సమావేశం అధ్యక్షత వహించారు. అండ్ 1925 వచ్చేసి మనకి సరోజినీ నాయుడు అధ్యక్షత వహించడం జరిగింది. 2 సార్లు మనకి ఐఎన్సీ అధ్యక్షత వహించిన వాళ్ళలో ఉన్నది సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. సో ఇవి మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్, విచ్ ఈస్ ద సెకండ్ మోస్ట్ అబాండెంట్ గ్యాస్ ఇన్ ద ఎర్త్ అట్మాస్ఫియర్? సో జనరల్గా ఎర్త్ అట్మాస్ఫియర్లో మనకి ఫస్ట్ ఉండేది ఏంటి అంటే నైట్రోజన్. ఆల్రెడీ ఇది మనం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ నైట్రోజన్ ఉంటుంది. ఎంత పర్సెంట్ అంటే 78%. సో నెక్స్ట్ వచ్చేసి ఆక్సిజన్ ఉంటుంది 21%. అంటే 99% ఆఫ్ అట్మాస్ఫియర్ ఈజ్ మేడప్ ఆఫ్ 99% ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్, 78% అండ్ 21%. ఓకే. అండ్ దాని తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, రిమైనింగ్ 1% కూడా మనకి ఏ గ్యాసెస్ ఉంటాయి, హైడ్రోజన్, హీలియం,
ఇనర్ట్ గ్యాసెస్ అని గుర్తుపెట్టుకోండి. ఇనర్ట్ గ్యాసెస్ అంటే 18th గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్. సో వీటిలో ఆల్రెడీ హీలియం ఉంది. సో హీలియం, హైడ్రోజన్, కార్బన్, మిగతా రిలేటెడ్ గ్యాసెస్ అన్నీ కూడా మనకి 1% ఉంటాయి. అదర్ గ్యాసెస్ ఆర్ 1%. అదర్ గ్యాసెస్తో పాటు వాటర్ వేపర్ కూడా ఉంటుంది, నీటి ఆవిరి. అదర్ గ్యాసెస్ వాటర్ వేపర్ 1%, ఆక్సిజన్ 21%, నైట్రోజన్ 78%. దిస్ ఈస్ ద కంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్. అలాగే అట్మాస్ఫియర్లో ముఖ్యంగా ఎన్ని లేయర్స్ ఉంటాయంటే 5 లేయర్స్ ఉంటాయి. ఒకటి ట్రాపోస్ఫియర్, రెండోది స్ట్రాటోస్ఫియర్, ట్రోపో, స్ట్రాటో, మిసో, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఐనో, అండ్ నెక్స్ట్ వచ్చేసి థెర్మో. అండ్ ఇవి మనకి ఇంపార్టెంట్. సో థెర్మోస్ఫియర్ దాటిన తర్వాత ఎక్సోస్ఫియర్ ఉంటుంది. ఎక్సోస్ఫియర్ నుంచి అవుటర్ అట్మాస్ఫియర్, సో అవుటర్ స్పేస్కి మనకి కనెక్టివిటీ అనేది ఉంటుంది. సో ఈ 5 స్పియర్స్లో ముఖ్యంగా భూమికి దగ్గరగా ఉన్న పొర ఏది, స్పియర్ ఏది అంటే ట్రోపోస్ఫియర్. భూమికి దూరంగా ఉన్నది ఏది అంటే మనకి ఎక్సోస్ఫియర్. అలాగే ఎక్కువ వేడిగా ఉండేది ఏది అంటే థెర్మోస్ఫియర్. ఎక్కువ చల్లగా ఉండేది ఏది అంటే మిసోస్ఫియర్. అలాగే నెక్స్ట్ క్లౌడ్స్ అనేవి ఎక్కడ ఎక్కువగా ఫామ్ అవుతాయంటే ట్రోపోస్ఫియర్. విమానాలు ఎక్కడ తిరుగుతాయంటే స్ట్రాటోస్ఫియర్. ఓజోన్ లేయర్ ఎక్కడ ఉంది అంటే అది కూడా స్ట్రాటోస్ఫియర్లో ఉంది. అండ్ నెక్స్ట్ అరోరా లైట్స్ అంటాం, ఆ బ్యూటిఫుల్ కలర్ఫుల్ లైట్స్. సో జనరల్గా మీకు చెప్పాలంటే మనకి రెయిన్బో, వర్షం వచ్చినప్పుడు, ఎండ ఉన్నప్పుడు రెయిన్బోని ఎలా చూస్తామో అలాంటి ఫినామినానే నైట్ టైం ఆ కలర్ఫుల్ బ్యూటిఫుల్ లైట్స్ అనేవి కనిపిస్తాయి ఆకాశంలో. సో అలాంటి వాటిని అరోరా లైట్స్ అంటాం. అరోరా లైట్స్ అనేవి ఎక్కడ కనిపిస్తాయంటే థెర్మోస్ఫియర్లో. మీట్రాయిడ్స్, గ్రహ శకలాలు, సో అవి ఎక్కడ బర్న్ అవుతాయంటే మెసోస్ఫియర్. మెసోస్ఫియర్ చల్లగా ఉంటుంది, మీట్రాయిడ్స్ అనేవి బర్న్ అవుతాయి. థెర్మోస్ఫియర్లో అరోరా లైట్స్ కనిపిస్తాయి అండ్ యాజ్ వెల్ యాజ్ వామ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఓజోన్ లేయర్ ఉండేది స్ట్రాటోస్ఫియర్లోనే. విమానాలు ఫ్లైట్లో ప్రయాణించేది కూడా స్ట్రాటోస్ఫియర్లోనే. వెదర్లో మార్పులు, క్లైమేట్లో మార్పులు జరిగేది ఎక్కడ అంటే దట్ ఈస్ అ ట్రోపోస్ఫియర్. నెక్స్ట్ వన్ చూద్దాం. And which of the part of a plant or mesophyll cells found? So mesophyll cells అనేవి ఎక్కడ ఉంటాయి? లీఫా, స్టెమ్మా, రూటా, సీడ్ అని అడుగుతున్నారు. సో మనకి in which of part of the plant mesophyll cells are founded? That is a leaf. Option A is a correct answer. Next one చూద్దాం. నెక్స్ట్ దింసా ఈజ్ అ ట్రైబల్ డాన్స్ ఫార్మ్ ఆఫ్ విచ్ ఇండియన్ స్టేట్? సో దింసా అనేది ఏ ట్రైబల్ ఫార్మ్ ఆఫ్ డాన్స్ అంటున్నారు? ఆల్రెడీ ఇది మనం చూసాం, దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. దింసా, భామకలాపం, కోలాటం ఇవన్నీ కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ డాన్స్. కుండలతో డాన్స్ చేస్తూ ఉంటారు. కొన్ని చోట్ల గోవా లాంటి వాటిల్లో ఆ కుండల్లో లైట్ పెట్టి డాన్స్ చేస్తూ ఉంటారు, దాన్ని ల్యాంప్ డాన్స్ అంటారు. అదే మధ్యప్రదేశ్ లాంటి దాంట్లో దాన్ని ఏమని పిలుస్తారంటే మట్కీ డాన్స్ అని పిలుస్తారు. మట్కీ అండ్ ఫూల్ పట్టి డ్యాన్స్, మట్కీ ఫోక్ డాన్స్, ఈ రెండు కూడా ఎక్కడ ఫేమస్ అంటే మధ్యప్రదేశ్లో. అలాగే అరుణాచల్ ప్రదేశ్లో చలో అనే ఫేమస్ డాన్స్ ఉంది. చాలో ఫోక్ డాన్స్ ఫేమస్ ఈజ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. దాంతోపాటు మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఒక ఇంపార్టెంట్ ట్రైబ్ ఉన్నారు, మోంపా ఈజ్ అ ఇంపార్టెంట్ ట్రైబ్ ఇన్ దట్ అరుణాచల్ ప్రదేశ్ ఏరియా. అయితే వీళ్ళు ప్రదర్శించే డాన్స్ పేరు ఏంటి అంటే లైన్ అండ్ పీకాక్ డాన్స్. లైన్ అండ్ పికాక్ డాన్స్ అనేది మనకి ఎస్పెషల్లీ ఎక్కడ కనిపిస్తుంది అంటే అరుణాచల్ ప్రదేశ్లో. అది ప్రదర్శించే ట్రైబ్ ఎవరంటే మోంపా ట్రైబ్. సో మోంపా ఫెస్టివల్ కూడా సెలబ్రేట్ చేస్తారు, అది అరుణాచల్ ప్రదేశ్లో. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్కి వచ్చేటప్పటికి తోడా, నట్టి. సో నట్టి డాన్స్ ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ తోడా ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. ఇవి ఇంపార్టెంట్ ఫోక్ డాన్సెస్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి బతోలిత్ ఈజ్ అ టైప్ ఆఫ్. సో బాథోలిత్ అనేది ఏంటి అని అడుగుతున్నారు. సో వ్యాలీనా, సెకండరీ పొల్యూటెంటా, ఇగ్నియస్ రాకా, ఓషన్ కరెంటా? సో ఒక్కొక్కటి చూద్దాం. జనరల్గా సెకండరీ పొల్యూటెంట్ అంటున్నారు. పొల్యూటెంట్ అంటే అర్థం ఏంటి? మనకి జనరల్గా ఈ అట్మాస్ఫియర్లో ఏవైతే పొల్యూషన్కి కారకం అయ్యాయో పొల్యూటెడ్ కారకాలని పొల్యూటెంట్ అంటాం. సో ఈ పొల్యూటెంట్స్ రెండు రకాలుగా ఉంటాయి, ప్రైమరీ పొల్యూటెంట్స్, సెకండరీ పొల్యూటెంట్స్. ప్రైమరీ అండ్ యాజ్ వెల్ యాజ్ అ సెకండరీ. అయితే ఇక్కడ ప్రైమరీ పొల్యూటెంట్స్లో ఏమొస్తాయి? ఒకటి ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్. ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ వస్తాయి. సో జనరల్గా మీరు ట్రాఫిక్లోకి వెళ్ళినప్పుడు కళ్ళు ఎర్రబడ్డం, సో ఆనియన్స్ కోసినప్పుడు కళ్ళు ఎర్రబడ్డం, ఇవన్నీ కూడా ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ వల్లే జరుగుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అంటాం. సో ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అనేది కూడా చాలా ఇబ్బంది కలిగిస్తుంది, రెండు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి, ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటాం. యాసిడ్ రైన్స్, ఆమ్ల వర్షాలు కురవడానికి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మనకి ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ వల్ల వస్తాయి. దాని తర్వాత వచ్చేసి కార్బన్ మోనాక్సైడ్ అంటాం. జనరల్గా హ్యూమన్ బ్లడ్ చాలా హెల్తీ
హెల్దీ బ్లడ్. మన బ్లడ్లో ఏముంటుందంటే ఆక్సిజన్, అందుకే దాన్ని ఆక్సీ హెమోగ్లోబిన్ అంటాం. కానీ మన బ్లడ్లో కనుక కార్బన్ మోనాక్సైడ్ జాయిన్ అయితే దానిని కార్బాక్సీ హెమోగ్లోబిన్ అంటాం. ఇది ఆక్సీ హెమోగ్లోబిన్ కన్నా 300 టైమ్స్ స్టేబుల్గా ఉంటుంది. చాలా దీనివల్ల బ్లడ్ అనేది క్లాట్ అయిపోతుంది, తర్వాత అల్సర్, క్యాన్సర్, డెత్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో స్పాంటేనియస్ అబార్షన్స్, అమ్మాయిలకైతే అబార్షన్స్ అవ్వడం, ప్రీ మెచ్యూర్ బర్త్స్, నెల నిండకుండానే పుట్టడం, క్యాన్సర్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని బాగా వస్తూ ఉంటాయి కార్బన్ మోనాక్సైడ్ వల్ల. సో కార్బన్ మోనాక్సైడ్ కూడా ప్రైమరీ పొల్యూటెంటే. ఇంకొకటి వచ్చేసి కార్బన్ డైఆక్సైడ్. సో కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్, సల్ఫర్, దీస్ ఆర్ ఆల్ ప్రైమరీ పొల్యూటెంట్స్. మరి సెకండరీ పొల్యూటెంట్స్ అంటే, సో సెకండరీ పొల్యూటెంట్స్లో ఫస్ట్ మనకు వచ్చేది ఏదంటే వాటర్ వేపర్. సో వాటర్ వేపర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి డస్ట్ వస్తుంది. యాక్చువల్గా డస్ట్, వాటర్ వేపర్ రెండు మనం ఎక్కడ చూడొచ్చు అంటే స్మాగ్లో చూడొచ్చు. స్మాగ్ ఇన్ ద సెన్స్ పొగమంచు. చాలామంది పొగమంచు వల్ల కూడా చనిపోవడం జరుగుతుంది. స్మోక్ ప్లస్ ఫాగ్ అంట. ఫాగ్ అంటే అందులో వచ్చేది వాటర్ వేపర్, స్మోక్ అంటే అందులో వచ్చేది డస్ట్. ఈ రెండింటి వల్ల వచ్చేది స్మాగ్ అంటాం. ఇది మనకి సెకండరీ పొల్యూటెంట్లోకి వస్తుంది. సో సెకండరీ పొల్యూటెంట్లో వాటర్ వేపర్ ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ డస్ట్ ఉంటాయి. గ్యాసెస్ని కనుక మనం లిక్విడ్ రూపంలో కనుక స్ప్రే చేయడం అంటాం కదా, పెయింటింగ్స్ స్ప్రే చేసినప్పుడు కానీ లేకపోతే ఎరువులు స్ప్రే చేసినప్పుడు కానీ నోస్కి అడ్డంగా ఏదైనా కట్టుకుంటారు. ఎందుకంటే సో ఈ పర్సంటేజ్ ఆఫ్ గ్యాస్ అనేది సో మనం టార్గెట్ చేసిన దాని మీద కన్నా కొంత ఎయిర్లో రియాక్ట్ అవుతుంది. అలా రియాక్ట్ అయిన దాన్ని మనం పీల్చుకోవడం వల్ల సో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్నే మిస్ట్ అంటాం. మిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ స్ప్రే ఆఫ్ గ్యాసెస్. సో సచ్ కైండ్ ఆఫ్ ఫినామినా ఈ స్టార్టెడ్, దట్ ఈస్ అ మిస్ట్. ఇవన్నీ సెకండరీ పొల్యూటెంట్లోకి వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి వ్యాలీ అని ఉంది. సో వ్యాలీకి ఎగ్జాంపుల్గా ఏం చెప్పచ్చు అంటే సైలెంట్ వ్యాలీ చెప్పచ్చు. సో సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఇన్ కేరళ, సైలెంట్ వ్యాలీ ఈజ్ లొకేటెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. అలాగే భారతదేశంలో ఎస్పెషల్లీ మనకి వి షేప్ వ్యాలీ అనేది ఎక్కడ ఉందంటే సో దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ దట్ మధ్యప్రదేశ్. సో వింధ్య సత్పురా పర్వతాలు క్రియేట్ చేసేవి వి షేప్ వ్యాలీ. అయితే మనకి హిమాలయాలు అంటాం కదా, గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్, ఔటర్ హిమాలయాస్ అంటాం. అయితే మనకి లెస్సర్ హిమాలయాస్, గ్రేటర్ హిమాలయాస్కి మధ్యలో గ్యాప్ రావడం వల్ల వ్యాలీస్ ఫామ్ అవుతాయి. కశ్మీర్ వ్యాలీ జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నుబ్రా వ్యాలీ, అది కూడా కశ్మీరే. నుబ్రా వ్యాలీ, కశ్మీర్ వ్యాలీ, ఇవన్నీ కాశ్మీర్లో. కులు వ్యాలీ, అది వచ్చేసి కాంగ్రా వ్యాలీ. కులు వ్యాలీ అన్న లేదా కాంగ్రా వ్యాలీ అన్న ఇవన్నీ కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయంటే హిమాచల్ ప్రదేశ్లో కులు, కాంగ్రా వ్యాలీలు కనిపిస్తాయి. నుబ్రా, కశ్మీర్ లాంటివి జమ్మూ కాశ్మీర్లో కనిపిస్తాయి. వి షేప్ వ్యాలీ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంటుంది. సైలెంట్ వ్యాలీ, దట్ ఈస్ అ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఇన్ కేరళ. సైలెంట్ వ్యాలీ ఈజ్ లొకేటెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ వన్ ఇగ్నియస్ రాక్స్ అంటున్నాం. మనకి 3 రకాల రాక్స్ ఉంటాయి. ఇగ్నియస్, సెడిమెంటరీ, మెటార్మోర్ఫిక్ అంటాం. ఇగ్నియస్ అంటే అగ్నిశిలలు, సెడిమెంటరీ అంటే అవక్షేపణ, మెటార్మోర్ఫిక్ అంటే రూపాంతర శిలలు అంటాం. ఇగ్నియస్ రాక్స్కి ఎగ్జాంపుల్గా ఏం చెప్పచ్చు అంటే గ్రానైట్, బసాల్ట్, గ్యాబ్రో అండ్ బెథోలిత్. బెథోలిత్ ఈజ్ ఆల్సో టైప్ ఆఫ్ వాట్ అంటే అది రాక్, ఇగ్నియస్ రాక్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ అది అవుతుంది. అంటే ఇగ్నియస్ రాక్స్ ఎందుకు వస్తాయి? వాల్కినో ఎరెప్ట్ అయితే, పేలితే దాని నుంచి లావా వస్తుంది. ఆ లావా కూల్ అవ్వడం వల్ల డ్యూ టు సమ్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్, విండ్, టెంపరేచర్, అట్మాస్ఫియర్ వల్ల ఆ లావా కూల్ అయి రాక్ కింద ఫార్మ్ అవుతుంది. అలాంటి రాక్స్ని ప్రైమరీ రాక్స్ లేదా ఇగ్నియస్ రాక్స్ అంట. దానికి ఎగ్జాంపుల్స్ ఇవి. నెక్స్ట్ ఓషన్ కరెంట్. ద మూమెంట్ ఆఫ్ వాటర్ ఆన్ ద సీ ఆర్ ఓషన్ ఈజ్ కాల్డ్ యాజ్ అ కరెంట్. సముద్రం మీద లేదా మహాసముద్రం మీద యొక్క నీటి మూమెంట్ని మనం కరెంట్ అని పిలుస్తాం. ఈ ఓషన్ కరెంటు ఓషన్ టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓషన్ టెంపరేచర్ని బట్టి ఒకటి వామ్ కరెంట్ అంటాం, 2 కోల్డ్ కరెంట్ అంటాం. సో ఎగ్జామ్లో పనికొచ్చే కోల్డ్ కరెంట్ ఎగ్జాంపుల్గా మనం దేన్ని గుర్తుపెట్టుకోవచ్చు అంటే సోమాలియా కరెంట్. ఇది ఆఫ్రికన్ కాంటినెంట్కి సంబంధించి. సోమాలియా కరెంట్ ఈజ్ అ విచ్ కైండ్ ఆఫ్ కరెంట్ అని అడిగితే ఇట్ ఈస్ అ కోల్డ్ కరెంట్. సో దీన్ని కోల్డ్ కరెంట్ అంటాం. ఇండియాలో వర్షాలు రావడానికి మాన్సూన్స్కి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్గా సోమాలియా కరెంట్ని చెప్పచ్చు. సో వామ్ కరెంట్కి ఎగ్జాంపుల్గా దేన్ని చెప్పచ్చు అంటే ఫ్లోరిడా. Florida current is a example of warm current. Next one, Ranbir Singh Kokar received the Dronacharya Award for. So Ranbir Singh Kokar అనే పర్సన్ ద్రోణాచార్య అవార్డ్ దేనికి వచ్చింది అని అడుగుతున్నారు. కబడ్డీ, అథ్లెటిక్స్, రెస్లింగ్, ఫుట్బాల్. సో కబడ్డీ కేటగిరీకి రాంబీర్ సింగ్ కోకర్ రిసీవ్డ్ ద ఫస్ట్ ద్రోణాచార్య అవార్డ్ ఫర్ దట్ కబడ్డీ అని చెప్పచ్చు. సో ద నెక్స్ట్ వన్ చూద్దాం.
In which medium does sound travel faster? Sound can travel in gas, liquid, solid. సో సాలిడ్లోను లిక్విడ్లోను గ్యాస్లోని కూడా మనకి సౌండ్ అనేది ట్రావెల్ చేస్తుంది. అయితే ఇక్కడ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాలిడ్లో ఎక్కువగా అది చాలా ఫాస్టర్గా ట్రావెల్ చేస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు ట్రైన్ ఇవి ఉంటాయి కదా, ట్రాక్స్ ఉంటాయి కదా, దాని మీద నార్మల్గా ఇట్లా నుంచుని ట్రైన్ ట్రాక్స్ దగ్గరగా నుంచుని సో సౌండ్ విన్నారనుకోండి, ట్రైన్ సౌండ్ ఎక్కడి నుంచో వస్తున్నట్టు వినిపిస్తుంది. అదే ట్రైన్ ట్రాక్స్ దగ్గర మనం చెవి పెట్టి విన్నామనుకోండి చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎయిర్ని అండ్ యాజ్ వెల్ యాజ్ సాలిడ్ని కంపేర్ చేస్తే సౌండ్ సాలిడ్ మెటీరియల్లో సాలిడ్ మీడియంలో ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సో అలాగే అల్యూమినియంని ఎయిర్ని కంపేర్ చేసినా మీకు ఇట్లాంటి డిఫరెన్సే కనిపిస్తుంది. సో సౌండ్ ఈజ్ వెరీ ఫాస్టర్ ఇన్ దట్ సాలిడ్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ ఏంటి అని అడిగితే హెర్ట్జ్. సో హెర్ట్జ్ అనేది సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీకి యూనిట్. సౌండ్ యొక్క ఇంటెన్సిటీ తీవ్రతకి యూనిట్స్ ఏంటి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ డెసిబెల్. సో అలాగే ఇంటెన్సిటీకి ఫార్ములా ఏంటి అంటే ఎనర్జీ విచ్ ఈజ్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా విత్ రెస్పెక్ట్ టు టైం. ఇది ఇంటెన్సిటీ యొక్క యూనిట్స్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హెడ్జెస్ అంటే ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఏంటి, ఇది ఎనర్జీకి ఇంటెన్సిటీకి ఫార్ములా అయితే ఇది ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఏంటి అంటే నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ద సెకండ్స్. నెంబర్ ఆఫ్ vibrations with respect to the time is called as a frequency measurement, and as well as the energy which is acting per unit area with respect to time we can measure as a intensity. Next one చూద్దాం. హయ్యర్ ఇండెక్స్ రిప్రజెంట్స్ ఇన్ఈక్వాలిటీ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్. సో జీడిపి ఏం చెప్తుంది, జీడిపి కానీ ఎన్డిపి కానీ ఇవి ఒక కంట్రీ యొక్క గ్రోత్ని చెప్తాయి. ఎంతవరకు గ్రోత్ అయింది అంటే మన ఒక సంవత్సరంలో ఎంతవరకు ఆదాయం వచ్చింది, ఎలా ఆదాయం వచ్చింది, సో ఎవరు సంపాదించారు, ఇండియన్ నేషన్సా, ఇండియన్ కంపెనీసా, అండ్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా ద అవుట్పుట్ ఎకానమీ అవుట్పుట్ విల్ బి డిస్క్రైబ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి. అదే ఓన్లీ ఇండియన్స్ మాత్రమే ఇండియాలోని లేదా వేరే ప్రాంతాలకు వెళ్ళి ఇండియన్ సంపాదించిందని ఎన్డీపీలో నేషనల్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో చెప్తాం. నెక్స్ట్ సిపిఐ అంటున్నాం కదా, సిపిఐ కానీ డబ్ల్యూపిఐ కానీ ఇవన్నీ కూడా ఇన్ఫ్లేషన్స్ కోసం మనం యూజ్ చేసే ఇండెక్స్ సూచికలుగా చెప్తాం. ధరల నియంత్రణ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటాం. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, సిపిఐ డబ్ల్యూపిఐ అనేవి మనం ఇన్ఫ్లేషన్స్ టైంలో యూజ్ చేసే వన్ ఆఫ్ ద రిఫరెన్స్ ఇండెక్సెస్ కింద చెప్పొచ్చు. సో లాస్ట్కి వచ్చేసి గినీ కోఫిషియంట్ ఉంది. సో గినీ కోఫిషియంట్ని మనం దేనికి యూజ్ చేస్తామంటే ఇట్స్ రిప్రజెంట్స్ ఇన్ఈక్వాలిటీ ఇన్కమ్. సో ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇన్కమ్ విల్ బి రిప్రజెంటెడ్ బై గినీ కోఫిషియంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్. నెక్స్ట్ the last Mauryan ruler to be killed by Pushyamitra Shunga was. సో పుష్యమిత్ర శుంగుని ఎవరిని చంపారో అని అడుగుతున్నారు. యాక్చువల్గా మౌర్యన్ డైనాసిటీ ఎస్టాబ్లిష్ చేసింది చంద్రగుప్త మౌర్య, ఆయన తర్వాత రూల్ చేసింది బిందుసార, ఆయన తర్వాత రూల్ చేసింది అశోక, అశోకుడు తర్వాత వీక్ రూలర్స్ అయిన దశరథ అండ్ ఇంకా మిగతా పర్సన్స్ అందరూ కూడా రూల్ చేయడం జరిగింది. ఇంకా లాస్ట్ రూలర్ వచ్చేసి బృహద్రథ. బృహద్రథ వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ మౌర్యన్స్ హూ వాజ్ కిల్డ్ బై దట్ పుష్యమిత్ర శుంగ. సో పుష్యమిత్ర శుంగ ఏ డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేశారు, శుంగా డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేశారు. సో శుంగా డైనాసిటీకి 2 క్యాపిటల్స్ ఉన్నాయి. ఇనీషియల్గా ఉన్న క్యాపిటల్ ఏది అంటే పాటలీపుత్ర. సో పాటలీపుత్ర రైట్ నౌ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ పాట్నా అండ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ బీహార్ ఏరియా. అండ్ శుంగా డైనాసిటీకి ఇంకొక క్యాపిటల్గా దేన్ని చెప్తాము అంటే దట్ ఈస్ అ విదిషా, అండ్ విదిషా ఈస్ ప్రెజెంట్లీ లొకేటెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ మధ్యప్రదేశ్. సో ఇక్కడ హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద బ్లూ అంబరిల్లా అని అడుగుతున్నారు. సో యాక్చువల్గా మనకి ఫస్ట్ విక్రమ్ సేథ్. సో విక్రమ్ సేథ్ రాసిన బుక్ గోల్డెన్ గేట్. సో నెక్స్ట్ విక్రమ్ చంద్ర, ఈయన రాసిన వెరీ పాపులర్ బుక్ సాక్రెడ్ గేమ్స్. సో నెక్స్ట్ వచ్చేసి సుకేత్ మెహతా. సో ఈయన చాలా డిఫరెంట్ బుక్స్ రాసి ఉన్నారు. ఆ డిఫరెంట్ బుక్స్లో వన్ ఆఫ్ ద పాపులర్ బుక్గా మ్యాక్సిమం సిటీ అనే బుక్ని చెప్పచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రస్కిన్ బాండ్. సో రస్కిన్ బాండ్ రాసిన బుక్కే ద బ్లూ అంబరిల్లా. సో ద బ్లూ అంబరిల్లా బుక్ ఈజ్ రిటర్న్ బై రస్కిన్ బాండ్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. with which of the following sports is Manika Batra associated? సో మనికా బాత్రా ఏ గేమ్తో అసోసియేట్ అయి ఉన్నారని అడుగుతున్నారు. యాక్చువల్గా బ్యాడ్మింటన్ మనకి పివి సింధు, సైనా నెహ్వాల్ వీళ్ళందరూ కూడా బ్యాడ్మింటన్తో అసోసియేట్ అయి ఉన్న ప్లేయర్స్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి జిమ్నాస్టిక్స్లో చాలా ఫేమస్ పర్సన్కి ఎవరిని చెప్పొచ్చు అంటే దీపా కర్మాకర్. Deepa Karmakar is a very famous person in India in the sports of gymnastics. So cricket lo so many people are there. So example ga manam Rajeshwari Gaikwad ni cheppochu.
రాజేశ్వరి గైక్వాడ్ ఈజ్ వెరీ ఫేమస్ క్రికెటర్ ఇన్ ఇండియా. ఎందుకంటే ఐసీసీ ప్రకటించిన ప్లేయర్ ఆఫ్ ద మంత్ మార్చికి గాను ఈమె నేమ్ నామినేట్ అయింది. సో నెక్స్ట్ టేబుల్ టెన్నిస్లో వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సన్ మనికా బాత్రా. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి టేబుల్ టెన్నిస్ అవుతుంది. మనికా బాత్రా ఈజ్ రిలేటెడ్ టు ద టేబుల్ టెన్నిస్. నెక్స్ట్ వన్ చూద్దాం. In which year was a separated Andhra state formed after the linguistic reorganization of the Madras Province? ఇక్కడ ఏమని అడుగుతున్నారు అంటే ఇన్ విచ్ ఇయర్ వాజ్ అ సెపరేట్ ఆంధ్ర అని అడుగుతున్నారు, అది కూడా మద్రాస్ ప్రావిన్సీ నుంచి సెపరేట్ అయ్యి. యాక్చువల్గా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆంధ్ర ఫామ్ అయింది 1953 అక్టోబర్. సో 1 అక్టోబర్ 1953లో మద్రాస్ నుంచి సెపరేట్ అయ్యి ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్గా ఫామ్ అయింది ఆంధ్ర. దాని తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. మహారాష్ట్ర ఏరియా, గుజరాత్ ఏరియా అక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది, పంజాబ్ హర్యానా దగ్గర ప్రాబ్లం వచ్చింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం వల్ల తర్వాత ఏం చేశారంటే 1956లో ఎస్ఆర్ఏ యాక్ట్ని తీసుకొచ్చారు, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్. దాని తర్వాత జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అని చెప్పేసి ఒక ఒప్పందం జరిగింది, పెద్ద మనుషుల ఒప్పందం. సో పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం అండ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం సో నవంబర్ మంత్ 1956లో అండ్ హైదరాబాద్ క్యాపిటల్గా ఏ స్టేట్ ఏర్పడిందంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. సో ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1956 in the November month, and Andhra with the capital of Kurnool separated from Madras and started as a first linguistic state in India on the 1st October 1953. Actually ఇక్కడ ఆప్షన్స్ లో లేదు కాబట్టి this is a perfect explanation. Next one చూద్దాం. Birthplace of the Guru Nanak known as Nankan Sahib today was earlier called as. సో మనకి సిక్కు గురువుల్లోనే వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సన్ గురు నానక్. సో గురు నానక్ పుట్టిన ప్లేస్ నాన్కాన్ సాహెబ్ అని ఇప్పుడు పిలుస్తున్నారు. దాని ఒరిజినల్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో యాక్చువల్గా ఈ పదం వచ్చేసి రూడా. రూడా ఈజ్ అ స్మాల్ విలేజ్ ఇన్ పాకిస్తాన్ ఏరియా. నెక్స్ట్ ఉమర్కోట్ అని ఉంది. ఒకప్పుడు దీన్ని ఏమని పిలిచేవాళ్ళంటే అమర్కోట్ అని పిలిచేవాళ్ళు. సో అమర్కోట్ ఆర్ ఉమర్కోట్ ఈజ్ అ ప్లేస్ ఇన్ పాకిస్తాన్ అండ్ దిస్ ఈజ్ అ బర్త్ ప్లేస్ ఆఫ్ విచ్ పర్సన్ అంటే అక్బర్. అక్బర్ బర్త్ ప్లేస్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లూని అని ఉంది. లూని ఈజ్ అ స్మాల్ రివర్ ఇన్ విచ్ స్టేట్, దట్ ఈజ్ అ రాజస్థాన్. రాజస్థాన్లోనే వన్ ఆఫ్ ద స్మాల్ రివర్గా లూని అని చెప్పొచ్చు. నెక్స్ట్ రాయ్ బోయ్ ది తల్వాండి. సో రాయ్ బోయ్ ది తల్వాండి ఈజ్ అ ఒరిజినల్ బర్త్ ప్లేస్ ఆఫ్ గురు నానక్ అండ్ రాయ్ బోయ్ ది తల్వాండి నౌ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ నాన్కాన్ సాహెబ్ అండ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ పాకిస్తాన్ ఏరియా. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే రాయ్ బోయ్ ది తల్వాండి. సో దీస్ ప్లేసెస్ all in Pakistan, especially Luni is located in Rajasthan in India. Next one. Which is the responsible for the Earth's magnetic field? Magnetic field. Earth magnetic field ki ఏది రెస్పాన్సిబుల్ అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో క్రస్ట్, మ్యాంటిల్, కోర్. కోర్ లో ఇన్నర్ కోర్, అవుటర్ కోర్ ఇచ్చారు. ఒకసారి అర్త్ ఇంటీరియర్ స్ట్రక్చర్ చూద్దాం, తర్వాత మాట్లాడదాం. సో అర్త్లో మీకు ఆల్రెడీ తెలుసు, ఫస్ట్ లేయర్ని మనం క్రస్ట్ అని పిలుస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఉన్న లేయర్ని ఏమని పిలుస్తాము అంటే మ్యాంటల్ అని పిలుస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి లేయర్ ఉన్న దాన్ని కోర్ అని పిలుస్తాం. అంటే అర్త్ ఇంటీరియర్ స్ట్రక్చర్ చూసుకుంటే మనకి ఫస్ట్ది వచ్చేసి క్రస్ట్, సెకండ్ మ్యాంటల్, థర్డ్ కోర్ ఉంటాయి. మ్యాంటల్లో కూడా రెండు డిఫరెంట్గా ఉంటాయి. దీనినేమో అప్పర్ మ్యాంటిల్ అని పిలుస్తాం అండ్ దీనినేమో లోయర్ మ్యాంటిల్ అని పిలుస్తాం. అప్పర్ మ్యాంటల్, లోవర్ మ్యాంటల్. సో నెక్స్ట్ కోర్లోకి వచ్చేటప్పటికి ఇది అవుటర్ కోర్ అవుతుంది, ఇది వచ్చేసి మనకి ఇన్నర్ కోర్ అవుతుంది. అయితే ఇక్కడ మ్యాంటల్లో అప్పర్ మ్యాంటల్ని కూడా ఏమని పిలుస్తారు అంటే ఎస్థినోస్పియర్ అని పిలుస్తారు. ఇట్ ఈస్ నోన్ యాజ్ అ ఎస్థినోస్పియర్. అంటే వీకర్ పార్ట్ ఆఫ్ ద మ్యాంటల్, అప్పర్ మ్యాంటల్, దాన్ని ఎస్థినోస్పియర్ అని పిలుస్తారు. అలాగే క్రస్ట్ ఇక్కడ వరకు పై భాగం మొత్తం కూడా దీనిని ఏమని పిలుస్తారు అంటే అర్త్ సర్ఫేస్ నుంచి పై భాగం వరకు లిథియోస్పియర్ అని పిలుస్తారు. సో ఇక్కడ మీకు రెండు కనిపిస్తాయి, ఒకటి లిథియోస్పియర్, రెండు ఎస్థినోస్పియర్. లిథియోస్పియర్ దేనికి రిలేటెడ్గా ఉంటుంది అంటే క్రస్ట్, భూపట్లానికి రిలేటెడ్గా ఉంటుంది. నెక్స్ట్ ఎస్థినోస్పియర్ దేనికి రిలేటెడ్గా ఉంటుంది అంటే మ్యాంటల్, దట్టు అప్పర్ మ్యాంటల్కి రిలేటెడ్గా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కోర్లో రెండు ఉంటాయి, ఇన్నర్ కోరు అండ్ అవుటర్ కోరు. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే క్రస్ట్ నుంచి మ్యాంటల్కి వచ్చే కొద్దీ ఇఫ్ యూ ఆర్ ట్రావెల్ ఫ్రమ్ క్రస్ట్ టు మ్యాంటల్, మ్యాంటల్ టు కోర్, ఆల్వేస్ టెంపరేచర్ విల్ బి ఇంక్రీజెస్. టెంపరేచర్ అనేది ర్యాపిడ్ ఫ్లోలో ఎక్కువగా ఇంక్రీజ్ అవుతానే ఉంటుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫస్ట్ పార్ట్లో ఉండే కంపోజిషన్, ఇదంతా కూడా మనకి మినరల్స్. ఫస్ట్ పార్ట్లో ఉండే కంపోజిషన్ బట్టి దీన్ని సియాల్
సియాల్ అంటాం. సియాల్ అంటే అర్థం సిలికాన్ అండ్ అల్యూమినియం, అంటే క్రస్ట్ని ఏమని కూడా పిలవచ్చు అంటే సియాల్ అని పిలవచ్చు, సిలికాన్ అండ్ అల్యూమినియం. నెక్స్ట్ మనకి మ్యాంటల్ని ఏమని పిలుస్తాము అంటే సీమా అని పిలుస్తాం. సీమా అంటే అర్థం సిలికాన్ అండ్ మెగ్నీషియం. సో మ్యాంటల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ సీమా. అండ్ కోర్ వచ్చేసేటప్పటికి మనం నైఫ్ అని పిలుస్తాం. నైఫ్ అంటే అర్థం ఇక్కడ నికెల్ అండ్ ఫెర్రస్. సో నికెల్ అండ్ ఫెర్రస్ ఉంది. ఫెర్రస్ ఈజ్ అ వన్ ఆఫ్ దట్ మ్యాగ్నెటిక్ కంటెంట్. సో మ్యాగ్నెటిక్ కంటెంట్లో ఇక్కడ అర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి కారణం కోర్ లేకపోతే నైఫ్. కాకపోతే ఇక్కడ ఇన్నర్ కోరా అవుటర్ కోరా అంటున్నారు. ముఖ్యంగా ఏది కారణం అయ్యి ఉండొచ్చు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ అవుటర్ కోర్. సో ద అవుటర్ కోర్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ దట్ అర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది, దట్ ఈస్ ద అవుటర్ కోర్. ఒకవేళ ఆప్షన్స్లో కోర్ ఉంటే కోర్ అని ఆన్సర్ ఇవ్వచ్చు, లేదా అవుటర్ కోర్ అని కూడా మీరు ఆన్సర్ ఇవ్వచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్, విచ్ రివర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ దిహాంగ్ ఇన్ ఇండియా? ఇండియాలో ఏ రివర్ని దిహాంగ్ అని పిలుస్తారని అడుగుతున్నారు. ఇండస్కున్న ఇంకొక పేరు సింగి కంబాన్. సో ఇండస్ని సింగి కంబాన్ అని పిలుస్తారు. అది కూడా ఎక్కడంటే మనకి టిబెట్ లాంటి ప్రాంతాల్లో పిలుస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి గ్యాంజెస్. సో గ్యాంజెస్కున్న పేర్లు ఏంటి? ఒకటి భాగీరథి అని పిలుస్తారు. సో భాగీరథిని ఎక్కడ పిలుస్తారు? ఉత్తరాఖండ్ ఏరియాలో గంగని భాగీరథి అని పిలుస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రహ్మపుత్ర అని ఉంది. సో బ్రహ్మపుత్రాన్ని ఏమని పిలుస్తారు? ఒకటి సాంగ్పో అని పిలుస్తారు. సో సాంగ్పో అని ఎక్కడ పిలుస్తారు అంటే టిబెట్ ఏరియాలో. సో నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్కి రాగానే దాన్ని దిహాంగ్ అని పిలుస్తారు, లేదా సియాంగ్ అని కూడా పిలుస్తారు. యాక్చువల్గా అరుణాచల్ ప్రదేశ్, అస్సాము రెండు ప్రాంతాల్లో సియాంగ్ అనే నేమ్ పాపులర్. దాంతోపాటు ఎస్పెషల్లీ అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ అనే నేమ్ పాపులర్. అలాగే బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్ర రివర్ని ఏమని పిలుస్తారు అంటే జమునా లేదా జామునా అని కూడా పిలుస్తారు. సో నెక్స్ట్ చైనా లాంటి ప్రాంతాల్లో బ్రహ్మపుత్రాన్ని ఏమని పిలుస్తారు అంటే జియాంగ్ అని చెప్పి పిలుస్తారు. అలాగే ఏషియాలో బ్రహ్మపుత్రాన్ని ఏమని పిలుస్తారు అంటే యార్లింగ్ జాంగ్బో అని చెప్పేసి పిలుస్తారు. ఇవన్నీ కూడా మనకి బ్రహ్మపుత్ర యొక్క నేమ్సే. ఈ నేమ్స్ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దిహాంగ్ అనేది ఎక్కడ పిలుస్తారు? అరుణాచల్ ప్రదేశ్లో. సో దేన్ని పిలుస్తారు? బ్రహ్మపుత్రాన్ని కాబట్టి సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బ్రహ్మపుత్ర ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో తపతికి ఉన్న ఇంకొక పేరు ఏంటంటే ట్విన్ రివర్. ట్విన్ రివర్ ఆఫ్ వాట్ అంటే ట్విన్ రివర్ ఆఫ్ నర్మదా రివర్. సో నర్మదా రివర్ని ఏమని పిలుస్తారు? మార్బుల్ రివర్ ఆఫ్ ఇండియా. సో ఎక్కడంటే మధ్యప్రదేశ్లో. లైఫ్ లైన్ ఆఫ్ మధ్యప్రదేశ్ అన్న మార్బుల్ రివర్ ఆఫ్ ఇండియా అన్న దట్ ఈస్ అ నర్మదా రివర్. నర్మదా రివర్కి ట్విన్ రివర్ ఏది అంటే దట్ ఈస్ అ తప్తి రివర్. సో తప్తి రివర్ ఏ మౌంటైన్స్ మధ్యలో పాస్ అవుతుంది అని అడుగుతారు. సత్పురా అండ్ అజంతా. అజంతాకి సత్పురాకి మధ్యలో ప్రవహించే నది ఏది అంటే తపతి. సో అజంతా మౌంటైన్స్ ఎక్కడున్నాయంటే మహారాష్ట్ర. సత్పురా మౌంటైన్స్ ఎక్కడున్నాయంటే మధ్యప్రదేశ్. Next, the constitution under which article mandates the election commission to conduct elections to the parliament and the state legislature? ఏ ఆర్టికల్ ప్రకారం ఎలక్షన్స్ కండక్ట్ చేసే అధికారం, పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేషన్ కి ఎలక్షన్స్ కండక్ట్ చేసే అధికారం సో ఉంటుంది ఎలక్షన్ కమిషన్ కని అడుగుతున్నారు. ఆప్షన్స్ చూద్దాం. 298 అని ఉంది. 298 ఏం చెప్తుంది? ఎగ్జిక్యూటివ్ పవర్ గురించి చెప్తుంది. కార్యనిర్వాహక పవర్, ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ యూనియన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్. సో ట్రేడ్ విషయానికి సంబంధించి యూనియన్ పవర్, ఎగ్జిక్యూటివ్ పవర్ ని 298 ఆర్టికల్లో చూడొచ్చు. సో 312 ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ ఆల్సో పవర్ ఆఫ్ అ యూనియన్ ఆర్ పవర్ ఆఫ్ అ సెంటర్ ఫర్ దట్ ఆల్ ఇండియా సర్వీస్ కమిషన్స్. సో ఆల్ ఇండియా సర్వీస్ కమిషన్స్ గురించి సెంటర్ ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు, ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ కమిషన్స్ని క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి 312 ఆర్టికల్లో మాట్లాడుతున్నారు. సో 330లో ఏం మాట్లాడుతున్నారంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్, అది కూడా దేంట్లో అంటే లోక్సభలో. సో లోక్సభ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ విల్ బి ప్రొవైడెడ్ ఆర్ రిజర్వేషన్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ఆఫ్ ఆర్టికల్ 330. 330లో ఎస్సీ ఎస్టీ సంబంధించిన రిజర్వేషన్స్ లోక్సభకి సంబంధించినవి ఈ ఆర్టికల్లో ఉంటాయి. ఇంకా లాస్ట్కి మనకు ఉన్నది ఏది అంటే 324. సో 324 article will be give the power to the election commission to conduct the elections in the parliament and as well as the state legislature, and chief election commissioner should be appointed by the president of India. chief election commissioner ని భారతదేశంలో నియమించేది మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క పదవీ కాలం ఎంత అంటే 6 years or 65 years ఏజ్ విచ్ ఈజ్ ఎర్లియర్ వన్. 6 లేదా 65 సంవత్సరాల వయసు ఏది ముందుగా వస్తే అది ఈయన యొక్క పదవీ కాలం అవుతుంది. నెక్స్ట్ వన్,
హౌ మెనీ గోల్డ్ మెడల్స్ డిడ్ ఇండియా విన్ ఎట్ ద 1986 ఏషియన్ గేమ్స్ హెల్డ్ ఇన్ సియోల్ సౌత్ కొరియా. సో మనకి సౌత్ కొరియాలో జరిగిన సియోల్లో జరిగిన 1986 ఒలింపిక్స్లో మనకి ఎక్కువ పథకాలు సాధించింది, ఎన్ని పథకాలు సాధించింది ఇండియా అని అడుగుతున్నారు. 8, 6, 5, 9. సో మనకి ఎక్కువ పథకాలు సాధించింది ఇండియా 5. సో 5 గోల్డ్ మెడల్స్ ఆర్ ఓన్ బై దట్ ఇండియా ఆర్ బ్యాక్డ్ బై ఇండియా ఇన్ 1986 ఏషియన్ గేమ్స్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనకి ఇప్పుడు ఈ ఒలింపిక్ గేమ్స్ అనేవి అంటే ఇది ఏషియన్ గేమ్స్ గురించి చెప్తున్నారు. అలాగే ఒలింపిక్ గేమ్స్ ఈ ఇయర్ ఎక్కడ జరగబోతున్నాయి అంటే టోక్యోలో జరగబోతున్నాయి. నెక్స్ట్ 2024 ఈ ఇయర్ జరిగేవి సమ్మర్ ఒలింపిక్స్. అలాగే 2024 ఒలింపిక్ గేమ్స్ మనకి ఎక్కడ జరుగుతున్నాయి అంటే సో నెక్స్ట్ ప్యారిస్లో జరగబోతున్నాయి. నెక్స్ట్ 2028 ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ జరగబోతున్నాయి అంటే లాస్ ఏంజల్స్లో జరగబోతున్నాయి. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. 2024 సమ్మర్ ఒలింపిక్స్ ఈజ్ ఇన్ ప్యారిస్, 2028 సమ్మర్ ఒలింపిక్స్ ఈజ్ ఇన్ లాస్ ఏంజల్స్ అండ్ 2021 summer Olympics to be held in Tokyo in Japan area. Next one, a force due to which moving object tend to deflect to the right in the northern hemisphere and left in the in southern hemisphere is known as. సో ఇక్కడ మెయిన్ అర్థం ఏంటంటే రైట్ అంటే ఇది మీకు వస్తుంది ఈ సైడ్ నుంచి ఇట్లా. ఇక్కడ ఏమని అడుగుతున్నారు అంటే జనరల్గా ఫోర్స్ వల్ల డ్యూ టు సర్టెన్ ఫోర్స్ వల్ల విండ్ అనేది రైట్ సైడ్ రిఫ్లెక్ట్ అవుతుంది నార్థర్న్ హెమిస్పియర్లో, లెఫ్ట్ సైడ్ రిఫ్లెక్ట్ అవుతుంది సౌతర్న్ హెమిస్పియర్లో. ఈ ఫినామినాని ఏమని అంటారు? జనరల్గా ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, మనకి సముద్రం నుంచి చల్లగాలులు అనేవి రైజ్ అవుతాయి. ఇది సపోజ్ ఇండియా అనుకోండి, ఇలా ఉంది అనుకోండి ఇండియా. సో ఇక్కడ మనకి ఇండియన్ ఓషన్ ఉంది. ఇండియన్ ఓషన్ని ఇండియన్ ల్యాండ్ని కంపేర్ చేసుకుంటే ఏది చల్లగా ఉంటుంది? విచ్ ఈస్ అ కూలర్ వన్, దట్ ఈస్ అ ఇండియన్ ఓషన్. అయితే ఇక్కడ ఉన్న ప్రెషర్ వల్ల ఇక్కడ ఉన్న టెంపరేచర్ వల్ల చల్లగాలులు ఏర్పడతాయి, కోల్డ్ విండ్స్ అంటాం. సో ఈ కోల్డ్ విండ్స్ ఏమవుతాయి? నెమ్మదిగా రైజ్ అవుతాయి, వాటర్ వేపర్తో నెమ్మదిగా రైజ్ అవుతాయి. సో రైజ్ అయ్యి ఎటువైపుకి వస్తాయి? ఇండియా వైపుకి ఇలా వస్తాయి. ఇలా వచ్చినప్పుడు ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ హెమిస్పియర్? నార్థర్న్ హెమిస్పియర్. సో నార్థర్న్ హెమిస్పియర్లో విండ్ ఎటు డిఫ్లెక్ట్ అవుతుంది అంటున్నారు? రైట్ సైడ్ డిఫ్లెక్ట్ అవుతుంది అంటున్నారు. సో ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే అర్త్ విల్ బి రొటేటెడ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. సో అర్త్ అనేది వెస్ట్ టు ఈస్ట్ ఇలా రొటేట్ అవుతుంది. సో విండ్ ఎప్పుడైతే ఇట్లా ఇండియా వైపుకి వస్తుందో ఇట్ విల్ బి రొటేటెడ్. ఇప్పుడు ఏమవుతుంది? దీన్ని ఇట్లా తోస్తుంది. ఇలా తోసినప్పుడు ఇలా నెట్టినప్పుడు ఇట్ విల్ బి డిఫ్లెక్టెడ్. విండ్ అనేది డిఫ్లెక్ట్ అవుతుందిగా. సో విండ్ అనేది ఎటువైపు డిఫ్లెక్ట్ అవుతుంది? రైట్ సైడ్కి డిఫ్లెక్ట్ అవుతుంది. ఎక్కడ? నార్థర్న్ హెమిస్పియర్లో. ఎందుకు? డ్యూ టు అర్త్ రొటేషన్. అంటే దీని అర్థం ఏంటంటే డ్యూ టు అర్త్ రొటేషన్ ద విండ్ విల్ బి డిఫ్లెక్టెడ్ టు ద రైట్ సైడ్ ఆఫ్ నార్థర్న్ హెమిస్పియర్ టు ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ సౌతర్న్ హెమిస్పియర్ అండ్ దిస్ ఫినామినా ఈజ్ నోన్ యాజ్ వాట్ అంటే Coriolis force. So option D is a correct answer. Next one చూద్దాం. Who is the 47th Chief Justice of India? ఇది ఆల్రెడీ మీకు తెలుసు, ఒకసారి చూద్దాం. 47th Chief Justice of India శరద్ అరవింద్ బోమ్డే. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. అయితే నెక్స్ట్ 48th Chief Justice of India కింద ఈ ఏప్రిల్ 24న పదవీ స్వీకారం తీసుకునబోయే పర్సన్ ఎవరు అంటే జస్టిస్ ఎన్వి రమణ. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, జస్టిస్ ఎన్వి రమణ ఇది వరకే దేనికి చైర్మన్గా యాక్ట్ చేశారు అంటే నాల్సా, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఈయన చైర్మన్గా కూడా వర్క్ చేశారు. నెక్స్ట్ మనకి దీపక్ మిశ్రా, ఈయన 45th CJI ఆఫ్ ఇండియా. ఈయన 47th, ఈయన 45th CJI ఆఫ్ ఇండియా. నెక్స్ట్ రంజన్ గొగోయ్ అండ్ 46th CJI ఆఫ్ ఇండియా. అలాగే ఫస్ట్ CJI ఆఫ్ ఇండియా వచ్చేసి మనకి HJ కానియా. డయాగ్నమేటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ అ ప్రోగ్రామ్ లాజిక్. సో మనకి ఒక ప్రోగ్రామ్ని లాజిక్గా యాక్చువల్గా మీరు ఆల్రెడీ చూడొచ్చు, మీకు తెలుసు. సో ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందంటే దాన్ని స్టార్ట్ అంటారు. సో దాని తర్వాత ఇలా ఒక డయాగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది, ఇన్పుట్ అంటారు. సో దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొక కమాండ్ని ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత లాస్ట్లో అల్టిమేట్గా స్టాప్ అని ఇస్తారు. ఇక్కడ ఏమని అడుగుతున్నారు? ఆ డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ అ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ యాజ్ అంటున్నారు. ఆబ్వియస్లీ ఇది ఎందులోకి వస్తుంది అంటే ఫ్లో చార్ట్లోకి వస్తుంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద భారత రత్న అవార్డ్ ఈజ్ స్టార్టెడ్? ఏ ఇయర్లో భారత రత్న అవార్డ్ స్టార్ట్ అయ్యాయి? 1954లో. భారత రత్న అవార్డ్ని మాక్సిమం ఎంతమందికి ఇస్తారు? ముగ్గురికి ఇస్తారు. సో 1954లో ముగ్గురికి ఇవ్వడం జరిగింది. సో రాజగోపాలాచారి, సివి రమణ అండ్ సర్వేపల్లి రాధాకృష్ణ, వీళ్ళ ముగ్గురికి కూడా మొట్టమొదటి భారత రత్న అందుకున్న వాళ్ళు అండ్ 1954లో. నెక్స్ట్ వన్,
ద జిఎస్టీ కౌన్సిల్ ఈజ్ హెడెడ్ బై, జిఎస్టీ కౌన్సిల్కి హెడ్గా ఎవరు ఉంటారు అంటే ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో యూనియన్ ఫినాన్స్ మినిస్టర్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి జిఎస్టీ మండలికి అధ్యక్షుడిగా ఉంటారు కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్గా ఉన్నది ఎవరు అంటే మనకి శక్తికాంత దాస్ ఇప్పుడు ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్గా ఉన్నారు. సో నెక్స్ట్ ఫినాన్స్ మినిస్టర్గా మనకి నిర్మలా సీతారామన్ అండ్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ ఉన్నారు. థ్యాంక్ యూ.